హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తి కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజైతే ఏముండానో చూడండి వీడియో, సరేనా? తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ అయితే అస్సలు చేయటం లేదు, వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేయండి, సరేనా? మన వీడియో అయితే పూర్తిగా చూడండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ అంటూ ఒకటి ఇవ్వండి. మీరు నా ఛానల్కు సపోర్ట్ ఇవ్వాలి. మీ లైకుల వల్ల ఇంకో కొందరికైతే షేర్ అవుతాయి నా వీడియోలు. మరి నా ఛానల్కి అయితే తప్పకుండా సపోర్ట్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నానండి. మీరు అలాగనే అనుకొని నా ఛానల్కి అయితే నా వీడియోలకు సపోర్ట్ అంటూ ఇవ్వండి. మరి ఈరోజైతే వంట ఏం చేశానో వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. టమాటా బజ్జీ అంటారు వీటిని, మా సైడ్ అయితే మేము టమాటా బజ్జీ అంటాము. మరి దీంట్లోకి ఏం వేసానంటే తిరువాతకు వేసానండి, సాసులు, మరి జీలకర్ర, మెంతులు. టమాటా బజ్జీకి అయితే మెంతులు వేయాల్సిందేను కొద్దిగా. మరి మెంతులు, జీలకర్ర, ఆవాలు, మరి తెల్లగడ్డ, ఉల్లిపాయ, కరివేపాకు అయితే లేదండి నాకు, ఇలా దొరకలేదు. మరి ఎన్ని వేసాను అన్నమాట. తిరువాతకు వేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే పొడుగుగా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత మరి తిరువాతలో మరి పచ్చిమిర్చి అయితే ఫస్ట్లో వేపానండి. వేపిన తర్వాత టమాటా, కొత్తిమీర, కొద్దిగా పసుపు అయితే వేసాను, ఉప్పు. మరి ఇదైతే బాగా నూనెలోనే మగ్గనివ్వాలి. దీంట్లో అయితే వాటర్ అయితే వేయరు, వాటర్ వేయకన్నా మరి టమాటాలోనే నీరు ఉంటుంది కాబట్టి మరి నూనెలోనే మగ్గనివ్వాలి. దీన్ని మేమైతే టమాటా బజ్జీ అంటాం మా సైడు. మరి మీరు ఏమంటారో నాకైతే తెలియదండి. పచ్చడి కాదు, పచ్చడి అయితే మిక్సీకి కొడతారు అని ఏంపుకొని, ఇది మిక్సీకి కొట్టే పని లేదనమాట. మరి దీంట్లోనే మగ్గిపోవాలి, తిరువాతలోనే నూనెలోనే. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నాకైతే కాకరకాయ అయితే తాలింపు అయితే పెడుతున్నాను. టమాటాల పచ్చడి, కాకరకాయ తాలింపు అన్నమాట. మరి ఒకరికేమో మేడంకు పిల్లలకేమో టమాటా రైస్, చికెను. మా సారికేమో చికెను, కూరగాయలు వేసి నూనె లేకుండా కూర, తెల్లన్నం, వైట్ రైస్ మెత్తగా. ఈ ఇంట్లో వంటలు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. వైట్ రైస్, కాకరకాయ ఏంపుడు, టమాటా బజ్జీ ఈరోజైతే మాకు అన్నమాట ఈ వంట. ఎలా ఉంది? బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూడండి, ఇప్పుడు నైట్ అయితే 10 అయింది. ఇప్పుడైతే నేనైతే తలకాయ చేస్తాను అనమాట. చూడండి, తలకాయ ఈ సన్న ముక్కలు లేదు, ఇదన్నా నేనైతే 2 ముక్కలు అయితే చేశాను. తలకాయ అయితే ఈ కోయిట్లో అయితే మా ఇంట్లో అయితే తలకాయ వండాలన్నమాట. పేగులు, తల అన్నీ మొత్తము అట్నే వండాలి. దీనికి కళ్ళు అట్నే ఉంటాయి, అన్నీ అట్నే ఉంటాయి. చూడండి, పండ్లు కూడా అట్నే ఉంటాయి. చూడండి, కట్ చేయలేదు, పండ్లు కూడా అట్నే ఉన్నాయి. నేనైతే డైలీ అయితే తలకాయ అలాగనే వండుతాను నేను. ఈరోజు అయితే 2 ముక్కలు అయితే చేశాను అన్నమాట. తలకాయ కూర చేస్తాను. వీటిలోకి వచ్చి పూస, క్యారెట్ అవి అయితే వేసాను అన్నమాట. కోయిట్లో ఇలానే తింటారు. ఇది వచ్చి బంగాళదుంపలు, వంకాయ, టమాటా అన్నమాట. ఇది వచ్చి మా బాబుకి రొట్టెల్లోకి. మరి వీటిలోకి అయితే ఇంకా వేయాలి, ఇంకా జీవన్ అంట, జైతును అంట, ఇక్కడ వాళ్ళు తినే అయితే అన్నీ మొత్తం పెట్టాలన్నమాట. ఇదైతే వంకాయ, బంగాళదుంప ఇలా అయితే ఎంపాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? కోయిట్లో తిండి అయితే ఇలా ఉంటుంది. చూడండి, కోయిట వాళ్ళకైతే టమాటా రైస్ అయితే చేశాను. ఇలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా?